ఈరోజు మనం పరిశుద్ధాత్ముడు మనల్ని ఎన్ని విధాలుగా ఆవరించి ఉంటాడో మనం చూద్దాం. మరి యోహాను సువార్త 14వ అధ్యాయం మనం చూసినట్లయితే 14-17 చివర మనం చూసినట్లయితే ఆయన మీతో కూడా నివసించును, మీలో నుండును, మీతో కూడా నివసించను. పైన అంటారు ఆదరణకర్తను మీకు అనుగ్రహించదను కదా. సత్యస్వరూపి అయిన ఆత్మ ఆదరణకర్తను మీకు అనుగ్రహిస్తానని ప్రభు చెప్పారు. ఆయన మనతో కూడా ఉంటాడంట, అంటే మనకి తోడుగా ఉంటాడు. గాఢాంధకారములో మరి తోడుగా ఉన్నట్లుగా దావీదు కీర్తన మనం చూస్తాం. అగ్నిస్తంభము మేఘస్తంభము రూపకంగా ఇశ్రాయేలులకు తోడుగా మరి ప్రభు ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇంకా మరి 91వ కీర్తనలో మనం చూసినట్లయితే ఏ తెగులు నీ గుడారంను సమీపించదు కదా. ఇంకా ఏ అపాయము నీ యొద్దకు రాదు. తర్వాత దూతలు మరి మనకి గాయములు తగలకుండా ఎత్తి పట్టుకుంటారు. ఇవన్నీ కూడా వాగ్దానాలకి సంబంధించినవి. ప్రభు మనకి తోడుగా ఉన్నాడని ఒక నిశ్చయతను కలుగజేసే వాగ్దానాలు. మరి మనం చాలాసార్లు వింటాం కదా, సడన్గా ఒక యాక్సిడెంట్ తప్పటం కదా, ఏం జరిగిందో దేవుడు తోడుగా ఉండి తప్పించబడ్డాను అని చెప్పే సాక్ష్యాలు మనం ఎన్నో వింటాం. ఒక భయంకరమైన అనారోగ్యం లేకపోతే మరణము నుండి తప్పించబడడం, ఇవన్నీ కూడా మనం విన్నప్పుడు ప్రభు మనకి తోడుగా ఉన్నాడు అనే సాక్ష్యాన్ని మనం చెప్తూ ఉంటాం. ఇక రెండవది మనం చూస్తే ఆయన మీలో ఉండును. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడంట. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే కానీ శరీర స్వభావము కలవారు కారు అని రోమాపత్రికలో మనం చూస్తాం. ఈ ఆత్మ స్వభావము ఏం చేస్తుందంటే ఆత్మ ఫలాన్ని మనకిస్తుంది. గలతీ 5:22లో మనం చూస్తే ఆత్మ ఫలము యొక్క స్వభావాలను మనం చూడొచ్చు కదా. మరి ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇట్టి వాటికి విరోధమైన నియమమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అనే మాట ఇక్కడ మనకి తెలుస్తుంది కదా. అయితే మరి ఎవరైతే ఆత్మానుసారంగా నడుచుకుంటారో వారు దేవుని కుమారులని కూడా 8:8లో మనం చూస్తుంటాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆత్మ ఫలాన్ని మనం చూస్తాము. ఆ ఫలము యొక్క స్వభావం ఏ విధంగా ఉందో మనం చూసాం కదా, ఆ లక్షణాలను మనం చూసాం. మరి ఆత్మ స్వభావము కలిగిన వారెవరు అంటే ప్రభువు వారు అన్నమాట. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు నా వాడు కాదు అన్నారు. క్రీస్తు ఆత్మ కలిగిన వారిలో ఆత్మ స్వభావం అనేది మనకి కనిపిస్తుంది. మరి బాప్తిసం ఇచ్చి యోహాను విషయం చూస్తే లూకా 1:15లో బాప్తిసం ఇచ్చి యోహాను ఏ అద్భుతాలు చేయలేదు, కానీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ తన స్వభావములో నిండిపోయింది, తన మాటలలో నిండిపోయింది, కానీ ఏ అద్భుతములు చేయలేదు. కానీ ప్రభువు గురించి అతను చెప్పిన విషయాలన్నీ కూడా నెరవేరాయి అనే మాట మనం యోహాను సువార్తలో మనం గమనించవచ్చు. అయితే మరి మూడవ విషయం ఏం చూద్దాము అంటే అపోస్తల కార్యములు 1:8లో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అనే మాట మనం చూస్తున్నాం కదా. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఈ శక్తి నొందినప్పుడు అపోస్తలులు చేసిన పని ఏంటి అనంటే అనేక అద్భుతాలు వాళ్ళు చేసినట్లుగా మనం చూస్తున్నాం కదా. అపోస్తలులు అనేక అద్భుతాలు చేశారు. మరి ఈ శక్తిని పొందినప్పుడు ఇంకొక విషయం ఏం జరుగుతుంది అనంటే ఈ శక్తిని పొందినప్పుడు కృపావరాలు ఆపరేట్ అవుతాయి. 9 కృపావరాలు ఆపరేట్ అవుతాయి. ఇది 1 కొరింథీ 12లో మనం చూడొచ్చు. 9 కృపావరాలు. ఈ కృపావరాలు ఆపరేట్ అయినప్పుడు అనేక అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి.
మరి దైవ జ్ఞానం అనేది ప్రకటితం అవుతుంది, మరి ప్రవచనాలు బయలుదేరుతాయి, మరి రకరకాల వరాలు లేకపోతే పరిశుద్ధాత్మ వరాల ద్వారా తన ప్రత్యక్షతను చూపించుకుంటాడు అనమాట, నిరూపించుకుంటాడు. అయితే మరి 3 రకాలుగా మనం చూస్తున్నాం కదా. మరి ఈ పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేదరు అంటే, సౌలు కూడా మరి దేవుని ప్రవక్తలతో ఉన్నట్లు ప్రవచించినట్లు మనం చూస్తాం. కాబట్టి కొంతమంది మరి మీద ఆత్మ పనిచేయటం లేదా ఆత్మ వరాలు పనిచేయటం, కొంతకాలం పనిచేయటం మనం గమనించవచ్చు. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ గురించిన 3 విషయాలు మనం చూస్తున్నాం కదా. పరిశుద్ధాత్మ మీతో కూడా ఉండును. ప్రభు ఇచ్చే వాగ్దానాలన్నీ మనం చూస్తే 91వ కీర్తన, 23వ కీర్తన, అలాంటి వాగ్దానాలని మనం చూసినప్పుడు ప్రభు మనకి తోడుగా ఉన్నారనే ఒక ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు కదా. మరి ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరింతును అన్నారు. ఆదరణకర్తగా పరిశుద్ధాత్ముడు మన యొద్దకు పంపబడ్డారు. కాబట్టి మరి పరిశుద్ధాత్ముడు మనతో కూడా ఉండును. పరిశుద్ధాత్ముడు మనలో కూడా ఉండును. మనలో అంటే మనం ఏం చూసాము? పరిశుద్ధాత్మలో ఆత్మ స్వభావాన్ని మనం చూసాం, ఆత్మ ఫలాన్ని మనం చూసాం. యోహాను భక్తుడి గురించి, బాప్తిసం ఇచ్చి యోహాను భక్తుడి గురించి మనం చూసాం. మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదరు అంటే కృపావరాలు ప్రత్యక్షపరచబడడం, అద్భుతాలు జరగటం, ఆశ్చర్యక్రియలు జరగటం, స్వస్థతలు జరగటం, ఇవన్నీ కూడా మనం చూసాం. కాబట్టి పరిశుద్ధాత్ముడు 3 విధాలుగా మనతో ఉంటాడు.